ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్‌లో అయితే క్వాలిఫైర్స్ అండ్ ఎలిమినేటర్స్ ఆడే టీమ్స్ గురించి అయితే అప్డేట్ వచ్చింది. అండ్ క్వాలిఫైర్ 1 వచ్చేసి పీవీకేస్ వర్సెస్ ఆర్సీబీ, ఎలిమినేటర్ వచ్చేసి ఎంఐ వర్సెస్ జీటీ మధ్య అయితే జరుగుతుంది. ముందుగా పీవీకేస్ అండ్ ఆర్సీబీలకు అయితే 75% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంది. జీటీ అండ్ ఎంఐకి వచ్చేసి 50% విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంది. అండ్ ములన్పూర్లో ఫామ్ చూసుకుంటే పీవీకేస్కి మాత్రం 3 ఓడిపోయి 6 గెలిచారు. కానీ ఆర్సీబీ, జీటీ, ఎంఐ తలో మ్యాచ్ అయితే గెలిచారు. వీళ్ళకున్నది అయితే 100% విన్నింగ్ రికార్డ్ అయితే ఉంది. క్వాలిఫైడ్ మిగతా టీమ్స్ మీద రికార్డ్ ఎలాగుందో చూద్దాం. ఇప్పుడు పీబీకేఎస్ బెంగళూరు చేతిలో మాత్రమే ఓడిపోయి మిగతా టీం మీద కూడా గెలిచింది. ఎంఐ, జీటీ, ఆర్సీబీ మీద అయితే గెలిచింది. అండ్ ఆర్సీబీ అయితే పంజాబ్, గుజరాత్ చేతిలో ఓడిపోయి పంజాబ్ అండ్ ముంబై మీద అయితే మ్యాచెస్ గెలిచింది. అండ్ జీటీ వచ్చేసి 3 మ్యాచ్లు గెలిచింది రీసెంట్గా 3 టీమ్స్ మీద కూడా. అండ్ ఒక్క మ్యాచ్ అయితే పంజాబ్ చేతిలో ఓడిపోయింది, అది కూడా సీజన్ ఫస్ట్ మ్యాచ్. ఆ తర్వాత వచ్చేసి ఎంఐ అయితే మిగతా 3 టీమ్స్ మీద కూడా ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలిచలేదు. ఇదైతే టీంకి కొంచెం పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. బట్ ఎంఐని ఎక్కడ కూడా మనం తక్కువ అంచనా వేయలేము. అండ్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే కూడా పీబీకేఎస్, ఆర్సీబీ అయితే గెలిచి వస్తున్నాయి. అండ్ జీటీ, ఎంఐ అయితే ఓడిపోయి వస్తున్నాయి. ఎలిమినేటర్ ఆడే టీమ్స్ అయితే మోస్ట్లీ కప్పు కొట్టకపోవచ్చు. ఒక్కసారి ఏమో ఎస్ఆర్హెచ్ అయితే కొట్టింది. మోస్ట్లీ క్వాలిఫైర్ 1 ఆడే టీమ్స్ కప్ అయితే గెలిచే ఛాన్స్ ఉంది. ఈ సీజన్ ట్రోఫీలెస్ టీమ్సే ట్రోఫీ గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో అదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఏ టీం నిలిచొచ్చు అనేది కూడా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతకు జై.